గురుకులాల ఫుడ్ పాయిజన్ల ముచ్చట ఇంత పెద్దగా అవుతుంది తప్ప తక్కువ అయితే లేదు. గురుకులాల బాటాన్ కార్పాటోలు ప్రోగ్రాం కూడా పెట్టుకునే వరకల్లా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సర్కార్ ఆఫీసర్లు యాక్టివ్ అయిపోయి తప్పుల పడకుండా ఉండేటందుకు దానిలాడుతున్నారు. ఇసోంటి టైంలో మంత్రి కొండా సురేఖ కామెంట్లతోని బీఆర్ఎస్ ఒల్లిగో ఇట్లా బీపీలు పెంచుకొని కౌంటర్లతోని కదం దొక్కుతారు. మా గులాబీ పార్టీ ఏలుబడిలా గురుకులాల పిల్లలు ఎవరెస్ట్ ఎక్కేంత మంచిగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కారేమో పోరల ఆకలితోనే అల్మటించే కాడికి తెచ్చిర్రనుకుంటా గురుకులాల బాట పట్టిరు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇదే టైంలో మంత్రి కొండా సురేకుండి గురుకులాల ఫుడ్ పాయిజన్లతోని జీవిడిచిన పిల్లల మీద కార్పాటోలకు అంత పాయిరం ఉంటే ₹1 ఇయ్యుర్రి అని మాట్లాడే వరకల్లా ఇంకింత మంటలు లేచినాయి. ఆ ముచ్చట మీదనే ఆర్చుకుంటా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండి బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీలు అనుకుంటా వీడియోలు చేసుడు తప్ప పిల్లల ఆకలి పట్టదా అనుకుంటా గట్టిగానే గరమైంది. ఇట్లా మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. ఇట్లా ఓ దిక్కు మంత్రుల్ని మాటలు అనుకుంటేనే ఇంకో దిక్కు హాస్టల్ ఉండే పిల్లల తిప్పలు తీరుస్తందుకు బీఆర్ఎస్ పార్టీలు కొత్తగా ఏం ఆలోచన చేసి రోజు చెప్పుకొచ్చిండు. గురుకులాల పిల్లలకి ఎసొంటి సమస్యలున్నా ఇగో ఈ వాట్సాప్ నంబర్ కి చెప్పుర్రి అనుకొచ్చిండు. మరి వాట్సాప్ నంబర్ల ఎఫెక్ట్ తోనో వరుసగా బద్నామైతున్న ముచ్చట్లతోనో ఎట్లనో ఓ తీర్లా గాని పాపం పురుగులేని అన్నమో రామచంద్ర అని ఏడ్చే పిల్లల బాధలు బంద్ అయితే గంతే చాలు. ఏమంటారులా?